కలియుగం అంటే ఇదే. ఇప్పుడు మట్టి లేకుండా మొక్కలు పెంచే మాయదారి రోజులొచ్చేశాయి. జనాల జీవన గమనం నేల వదిలి ఆకాశంలో సాగుతున్న రోజులివి. దాన్ని బట్టి లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. మట్టిని ఉపయోగించి కుండీల్లో మొక్కలు పెంచడం వారికి కష్టంగా మారిపోతుంది. దానివల్ల బాల్కనీ పాడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే మొక్కలు పెంచడమే మానేస్తున్నారు. అయితే కొన్ని రకాల మొక్కలకి మాత్రం నీరు తప్ప మట్టి అవసరం లేదు. అలాంటి మొక్కల జాబితాను ఇక్కడ ఇచ్చా. ఇవన్నీ కూడా నీటిలో పెరిగే మొక్కలు. ఇవి మట్టిలో వేసినా పెరుగుతాయి, మట్టి లేకుండా కూడా పెరుగుతాయి. వీటిని మీరు చిన్న చిన్న గాజు సీసాల్లో నీటితోనే పెంచుకోవచ్చు. అన్ని నర్సరీలలో కూడా ఈ మొక్కలు లభిస్తాయి. ఇలా ఏమేం మొక్కలు పెంచవచ్చో ఇప్పుడు చూద్దాం. వీటిలో మొదటిది స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్స్ ఎక్కడైనా లభిస్తాయి. ఇవి మట్టిలో చాలా ఏపుగా పెరుగుతాయి. నీటిలో కూడా ఇవి పెరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. నీటిలో ఈ చిన్న మొక్కను పెట్టి బాగా వెలుతురు ఉన్న స్థలం దగ్గర ఆ కుండీని ఉంచండి చాలు. మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆ తర్వాత రెండవ మొక్క స్పైడర్ ప్లాంట్. అన్ని నర్సరీలలో కూడా స్పైడర్ ప్లాంట్స్ దొరుకుతాయి. చిన్న కొమ్మలుగా ఇవి పెరుగుతూ ఉంటాయి. వాటి పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. వీటికి మట్టి అవసరం లేదు. నీటిలోనే ఉంచితే ఈ మొక్క ఆరోగ్యంగా పెరగడం ప్రారంభమవుతుంది. గాజు గ్లాసు నీటిలో ఈ మొక్కలు పెరిగేస్తాయి. అటుపై మూడవ మొక్క మాన్స్టెరా. పెద్ద పెద్ద ఆకులు ఉండే ఈ మొక్కలు మెత్తటి మట్టిలోనే కాదు, నీటిలో కూడా బాగా పెరుగుతాయి. ఒక కాండాన్ని తీసి నీటిలో ఉంచండి. కాస్త గాలి వెలుతురు తగిలే చోట కుండీని పెట్టండి. అది మెల్లగా ఎదగటం ప్రారంభమవుతుంది. అనంతరం నాలుగవ మొక్క మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ నేలలోనూ నీటిపైన కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఒక తీగను తీసుకుని నీటిలో పెట్టి కొంచెం వెలుతురు ఉన్న చోట పెడితే చాలు. ఇది చాలా అందంగా తీగ మొక్కలాగా ఎదుగుతుంది. ఇంటికి కూడా ఎంతో ఆకర్షణను తెచ్చిపెడుతుంది. అయితే మట్టితో పోలిస్తే నీటిలో దీని పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత ఐదవ మొక్క లక్కీ బ్యాంబూ. ఇవి ఒక రకమైన వెదురు మొక్కలు. వీటిని ఇంట్లో పెంచితే మంచిదని చెప్తారు. వీటి పరిమాణం కూడా చిన్నగానే ఉంటుంది. లక్కీ బ్యాంబూ అని పిలిచే ఈ మొక్కను ఎక్కువగా అలంకారానికి వినియోగిస్తూ ఉంటారు. దీనికి కూడా మట్టి ఉండాల్సిన అవసరం లేదు. ఒక జాడీలో నీటిని నింపి పైన అందంగా రాళ్లను పేర్చండి. అందులో ఈ లక్కీ బ్యాంబూ మొక్కను ఉంచండి. అది చక్కగా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. ఆరవ మొక్క పుదీనా. పుదీనాను కూడా హైడ్రోపోనికల్ గా పెంచవచ్చు. అంటే నీటిలోనే పెంచవచ్చు. మట్టితో పుదీనాని పెంచడం ఇష్టం లేని వారు చక్కగా నీటిలోనే పుదీనాను పెంచేయండి. పుదీనా ఆకుల కాండాలను వేళ్లతో సహా నీటిలో ఉంచి ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి. అదే ఆరోగ్యంగా పెరగడం గమనిస్తారు. అటుపై ఏడవ మొక్క స్ప్రింగ్ ఆనియన్స్. స్ప్రింగ్ ఆనియన్స్ ని ఉల్లికాడలని కూడా పిలుస్తారు. ఇవి నీటిలోనే పెరుగుతాయి. చిన్న స్థలంలో వీటిని పెంచుకోవచ్చు. ఒక గాజు గ్లాసులో నీటిని పోసి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టండి. వేర్లు మునిగేలా చూసుకోండి. లేదా ఉల్లిపాయ మొలకలు వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయను నీటిలో ఉంచి మునిగేలా చూడండి. అందులోంచి స్ప్రింగ్ ఆనియన్స్ బయటకు వస్తాయి. అయితే రోజులో కనీసం 4 గంటల పాటు దీనికి సూర్యకాంతి తగిలేలా చూసుకోండి. అనంతరం 8వ మొక్క కలబంద. ఈ మొక్కను ఒకసారి వేస్తే చాలు, సంవత్సరాల తరబడి ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఇది మనిషి ఆరోగ్యానికి, అందానికి కూడా ఎంతో సహాయపడుతుంది. దీనికి కూడా ఎలాంటి మట్టి అవసరం లేదు, నీటిలోనే పెరిగిపోతుంది. అయితే కలబంద మొక్కను పెంచడానికి కాస్త ఎక్కువ నీరు అవసరం పడుతుంది.